మిత్రులారా, మనం అంబాల వెంకటేశ్వర గారితో ఉన్నాము. సార్ చెప్పండి, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా వచ్చే వారికి, ప్రస్తుతం ఉన్న వారికి సలహాలు సూచనలు చెప్పండి. నేను అంబాల వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ నగర్ కాలనీ, రూరల్ మండలంలో యూనియన్ తరఫున ట్రెజరీగా యూనియన్ మన రూరల్ మండల యూనియన్లో మెయిన్ మెంబర్గా కొనసాగుతున్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో అయితే ఏంటి, హైదరాబాద్లో అయితే ఏంటి, మన తెలంగాణ స్టేట్ మొత్తంలో ఫస్ట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా పుంజుకుంది, చాలా బాగుంది. అలాగే రెండో నెంబర్ ఖమ్మంలో చాలా అతి వేగంగా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మరి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ అనేది చాలా పడిపోయింది. గత గవర్నమెంట్ అయితే ఏంటి, ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఏంటి, ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరు చర్యలు తీసుకున్న వాళ్ళు లేరు. గత గవర్నమెంటు ధరణి అని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ని పడుకోబెట్టింది. ప్రస్తుత గవర్నమెంట్ అన్న పక్కాగా మన రియల్ ఎస్టేట్ని బాగా అభివృద్ధి పరుస్తుందని చాలామంది మేము రియల్టర్లుగా, ఏజెంట్లుగా ఆశపడ్డాము. అయినా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్కి ప్రజెంటు ఈ ఎల్ఆర్ఎస్లు, గ్రామ పంచాయతీ లేఅవుట్లు వీటన్నిటి మీద ఒక అడుగు ముందుకేస్తే మినిమం రెవెన్యూ 50,000 కోట్లు వస్తుంది. ఇది ఎందుకు వాళ్ళు గమనించట్లేదో, ముఖ్యంగా మన జిల్లాకు చెందిన రెవెన్యూ శాఖ మంత్రి గారికి కూడా నేను విన్నవించుకునేది అయితే ఒకటే. మన జిల్లాలో మన చుట్టుపక్కల ఎటు చూసినా 20 కిలోమీటర్ల వరకు, 30 కిలోమీటర్ల వరకు కూడా రియల్ ఎస్టేట్లు అన్ని వెంచర్లు వెలిసి ఉన్నాయి. గతంలో జీపీ లేఅవుట్లకి ఖర్చు ఎక్కువైంది అనుకుంటే గత గవర్నమెంటు డిటిసిపి లేఅవుట్ తీసుకొచ్చి ఇంకా వీళ్ళ నెత్తిన ఎక్కువ భారం వేసింది. ఎక్కువ భారం వేయడం వల్ల సరే కస్టమర్లకు కూడా కొంత న్యాయం జరుగుతుంది. కానీ ఈ డిటిసిపి అని చెప్పి చాలా నామ్స్ పెట్టి పర్మిషన్ రాకుండా, టీఎల్పీలు, ఫైనల్ లేఅవుట్లు రాకుండా కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ డిటిసిపి లేఅవుట్ల మీద మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి గారు కూడా ప్రత్యేక చర్య తీసుకొని మన రియల్ ఎస్టేట్ తరఫున కూడా మా యూనియన్ సంఘాలు, బిల్డర్లు, రియల్టర్లు అందరూ కూడా కలిసి పోయి వారిని విన్నవించడం జరిగింది. చాలాసార్లు వినతి పత్రాలు అందించాం. అయినా కూడా సారు ఎందుకో దాని మీద చర్య తీసుకోవట్లేదు. వారికి విన్నవించేది ఒకటే, ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రతి వాడు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉద్యోగాలు వదిలేసి కూడా రియల్ ఎస్టేట్లోకి ప్రవేశించి చోటా మోటాగా తయారయ్యి ప్రతి ఒక్కరు ఉపాధిగా దీన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఆ ఉపాధిని కూడా వాళ్ళకి నేను వచ్చేసి ఇలా సలహాలు, సూచనలు ఏంటంటే, ఒక ఫ్లాట్ అమ్మితే, ఒక 20 లక్షల ఫ్లాట్ అమ్మితే వాళ్ళకి 2% చొప్పున 40,000 వస్తాయి. ఆ 40,000 ఇప్పుడు నెలకు ఫ్లాట్ అమ్మితే వాడి కుటుంబం వెళ్తుంది. అట్లా ప్రతి వాళ్ళు కూడా ఆశపడి దాని మీద బతుకుదామని చాలామంది ఉరికొస్తున్నారు. కానీ వాళ్ళకి వచ్చిన తర్వాత 1-2 ఫ్లాట్లు అమ్మంగానే వాళ్ళకి ఇక మనుగడ సాగించలేకపోతున్నారు. ఈ డిటిసిపి లేఅవుట్లల్లో అవి ఫ్లాట్లు అమ్మటం ఇబ్బందిగా ఉంది. ఇటు రియల్టర్లు, వెంచర్లు, ఓనర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీరందరూ కూడా, మీ అందరికీ సూచనలు ఒకటే, ఈ రియల్ ఎస్టేట్ని ఒక్కటే కాకుండా దీన్ని ఒక్కదానే నమ్ముకోకండి. ఇది ఒక్కటే ఉపాధి కాదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చాలా డెడ్ అయ్యింది, మార్కెట్ చాలా డెడ్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లాట్లు అమ్మితేనే మనకి జీవితం సాగుద్ది అనుకోవడం పొరపాటు. కాబట్టి ఈ ఫ్లాట్లు ఒక్కొక్కళ్ళు 20-30 ఎకరాలు వెంచర్ వేసేవాళ్ళు కూడా ఇవాళ దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఆఫీసులు పెట్టుకొని ఆఫీసులు ఖర్చులు వెళ్ళక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఈ రైతులకు డబ్బులు కట్టి గవర్నమెంట్కి అప్లై చేసి నెలలు వాళ్ళు ఎదురు చూసి కూడా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాక, ఇళ్ళ పర్మిషన్ రాక చాలా ఇబ్బందులు ఉంది. కాబట్టి మెయిన్గా హైదరాబాద్ బాగా అభివృద్ధి రంగంలో ఉందనుకున్నాం. కానీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా 100కి 10% మాత్రమే నడుస్తుంది రియల్ ఎస్టేటు. ఖమ్మంలో అయితే ఒక 20% నడుస్తుంది. కాబట్టి మనం గవర్నమెంట్కి కూడా మనం సలహాలు, సూచనలు కూడా ఇవ్వదలుచుకుంది ఏంటయ్యా అంటే, మెయిన్గా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మీరు మార్పులు చేర్పులు చేయాల్సింది. ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లు వదలాలని గవర్నమెంట్ కోరుతున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకా ఏంటంటే, దయచేసి మీరు దీంట్లో వెంచర్లలో కానీ దీంట్లో కానీ దబాదబా ఉరికొచ్చి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని దీంట్లో ఏదో లాభాలు వస్తున్నాయి, బాగా మనం సంపాదించవచ్చు, ఉరికొచ్చి కమిషన్లు వస్తున్నాయి అని మాత్రం రాకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. ఉన్నవాళ్ళు గతంలో రియల్ ఎస్టేట్ అంటే గత 5-6 ఏళ్ళ అవతల, 10 ఏళ్ళ అవతల సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు లాభాలంటే కానీ ఇప్పుడు ఖర్చులకేను దానికి రైతులు ఒక్కొక్క ఎకరం
2 కోట్లు 3 కోట్లు చెప్తాను. కాబట్టి ఈ 2 కోట్లు పెట్టి ఒక వెంచర్ వేసి ఆ బిల్డరు ఆ డెవలపర్లు వాళ్ళు అంత లాభాలు గణించే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా గతంలో జీపీ లేఅవుట్ల అన్నిటి మీద ఎల్ఆర్ఎస్ల మీద కూడా స్టెప్ తీసుకొని ఒక్కసారి మన రెవెన్యూ లోటు పూడ్చినట్టయితే అటు రియల్టర్లు, బిల్డర్లు, వెంచర్ ఓనర్లు, మాలాంటి ఏజెంట్ మిత్రులు అందరూ కూడా బాగుపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన రెవెన్యూ మంత్రి గారు కూడా దాన్ని ఉద్దేశించి బ్రహ్మాండంగా దాన్ని పైకి తేవాలని కోరుకుంటూ ఇట్లు అంబా వెంకటేశ్వర్లు.